వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. మా ఇంటికి జ్యోతి వాళ్ళు వచ్చారు. జ్యోతి అయితే 1 మంత్ ఉంటుంది మాతోనే. మెట్రో స్టేషన్లో ఫ్లోర్స్ బాగుంటాయి జారడానికి అని చెప్పి నేను జ్యోతి ఇలా సరదాగా ఆడుకుంటున్నాం అనమాట. అయితే జ్యోతి వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, కానీ నెక్స్ట్ డేనే వెళ్ళిపోతాను అనేసి అన్నారనమాట. అందులో బెంగళూరు రావడం ఫస్ట్ టైం వీళ్ళు. సో అలా బెంగళూరు చూసినట్టు ఉంటుంది అని చెప్పి బయటికైతే వచ్చాం మేము. ఫస్ట్ అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము, కానీ అప్పటికే టైం 2 అయింది. ఫుడ్ పడకపోతే ఎలా చెప్పండి, ఫుడ్ మెయిన్ కదా. అందుకే ఫస్ట్ దగ్గరలో ఉన్న ఓరియన్ మాల్కి వెళ్ళి తినేద్దాం అనేసి అనుకున్నాము. ఓరియన్ మాల్ చూసినట్టు ఉంటుంది అండ్ ఫుడ్ కూడా అయిపోద్ది అని చెప్పి ఇంకా ఓరియన్ మాల్కి అయితే వెళ్ళాం మేము. ఎండలు అయితే మామూలుగా లేవు అసలు. బెంగళూరులోని కూల్గా ఉంటుందని అంటారు, కానీ బెంగళూరులో ఈ ఇయర్ అయితే మాత్రం దిట్టంగా ఉన్నాయి ఎండలు. ఇంకా ఓరియన్ మాల్ విషయానికి వస్తే, ఓరియన్ మాల్ అయితే చాలా పెద్దది, స్క్వేర్ టైప్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది ఇంటీరియర్ అవి కూడా కొంచెం ఓల్డ్ మోడల్లా అనిపించింది. ఎప్పుడెప్పుడో కట్టింది కాబట్టి కొంచెం ఓల్డ్గా అనిపించింది. అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే మాల్ ఆఫ్ ఏషియా అని ఒక మాల్ అయితే ఉంది, రీసెంట్గానే అది ఓపెన్ చేశారు. అక్కడికి కూడా నేను మహేష్ వెళ్ళాం. ఆ ఇంటీరియర్ చూసిన తర్వాత ఇది చూస్తే అంతేం అనిపించదు, కానీ ఇది కూడా బాగుంది, కొత్తగా అనిపించింది నాకు. అయితే ఓరియన్ మాల్ లోపలికి వెళ్ళామే, కానీ అన్ని ఫ్లోర్స్లో బయట నుంచి అలా చూసేసాము. ఏ షాప్ లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ ఫుడ్ కోర్ట్ లోపలికి మాత్రమే వెళ్ళాం మేము. ఫుడ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. అండ్ రష్ కూడా అలాగే ఉంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఖాళీనే లేదు అసలు. మా వాళ్ళైతే టెంపుల్కి వెళ్తాం కదా, చికెన్ తినను అనేసి అన్నది మా అక్క అండ్ మహేష్, వీళ్ళిద్దరూ తిన్నన్నారు. కానీ బయటకు వచ్చాక వెజ్ తినలేను నేను అసలు, నాన్ వెజ్ మీదే మనసు లాగేస్తూ ఉంటుంది. అందుకే నేను జ్యోతి నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాము, వాళ్ళిద్దరేమో వెజ్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే బాగున్నాయి, నాకైతే నచ్చిందనమాట. సో తినేసాక ఓరియన్ మాల్లోనే బయట స్టాల్స్ అవి ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళాము. మేము లోపలికన్నా చెప్పాలంటే బయటే బాగా ఎంజాయ్ చేసామనిపించింది నాకు. ఈ బిల్డింగ్ చూడండి, బ్రైట్గా చాలా హైట్గా బాగా అనిపించింది నాకైతే. వ్యూ బాగా నచ్చేసింది అనమాట. ఈ బిల్డింగ్ పక్కనే చూడండి చిన్న లేక్ లాగా, లేక పాండా సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడ వాటర్, ఆ బిల్డింగ్, ఆ రెండు చూసేసరికి బాగా అనిపించింది అనమాట. ఓరియన్ మాల్ మొత్తానికి ఇదే హైలైట్ అనిపించింది నాకు. అండ్ ఈ ఓరియన్ మాల్కి అయితే ఈ వ్యూ చూడడానికైతే బెస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ టైం. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఈవినింగ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ కన్నా అని చెప్పి. ఇప్పుడు అంటే ఈవినింగ్ టైం కొంచెం కూల్గా ఉంటుంది కదా, సో బాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ నా ఫోన్లో డ్యూయల్ క్యామ్ ఆప్షన్ కనిపించింది ఫ్రెండ్స్, బట్ ఎప్పుడు యూజ్ చేయలేదు నేను. ఊరికే అలా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ఆన్ చేశాను డ్యూయల్ క్యామ్ అయితే. అంటే 2 వ్యూస్ కూడా వస్తాయి అనమాట, నా వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ 2 వ్యూస్ వస్తాయి. సో బాగా అనిపించింది ఈ ఆప్షన్ అయితే నాకు. అండ్ మా వాళ్ళకైతే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నా ఫోన్లో ఇలా డ్యూయల్ క్యామ్ ఆప్షన్ వచ్చింది అని చెప్పి. నెక్స్ట్ టైం నుంచి ఈ ఫీచర్ని కొంచెం ఎక్కువ అమలు చేద్దాం అనుకుంటున్నాను. ఊరికే ఎందుకు అలా వేస్ట్ చేయడం, ఫీచర్ ఉంది కదా, సో యూజ్ చేసి పడేయడమే. నెక్స్ట్ అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అక్కడికి 1 కిలోమీటర్నే, అంటే ఓరియన్ మాల్ నుంచి 1 కిలోమీటర్ అనమాట. సో 1 కిలోమీటర్నే కాబట్టి నడుచుకొని వెళ్ళిపోయాము. ఇస్కాన్ టెంపుల్కి ఆల్రెడీ ముందు ఒకసారి వచ్చాను నేను, చాలా బాగుంటుంది టెంపుల్, పీస్ఫుల్గా. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చాలా దూరం అయితే నడాల్సి వస్తుంది, అది ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు మేబీ నాకు తెలిసి. మిడిల్లో అయితే చెక్ చేస్తారు బ్యాగ్స్ అవన్నీ. మనం ఏమైనా బ్యాగ్స్ తెస్తే మాత్రం, హ్యాండ్ బ్యాగ్ కాకుండా మామూలుగా లగేజ్ ఏమైనా తెస్తే మాత్రం అక్కడ వాళ్ళకి ఇచ్చేయాలి మనం. మహేష్ అయితే మా బ్యాగ్ ఇచ్చేద్దామని వెళ్ళాడనమాట. నేను మా అక్క అలా మాట్లాడుకుంటున్నాము, దానికి చెప్తున్నాను అన్నీ, ఈ టెంపుల్ అది ఇది ఇక్కడ ఉంటాయి అది ఉంటాయి అని చెప్పి. యాక్చువల్గా మా బాప వాళ్ళ కూతురు ఇవిడ. మా ఫ్యామిలీలో ఏ రిలేషన్ అయినా సరే మేము అక్క అనే పిలుస్తాము, అది అలవాటు అయిపోయింది మాకు. అందుకే దీన్ని అక్క అని పిలిచేస్తున్నాను అనమాట. వీళ్ళ కూతురునే జ్యోతి అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వీళ్ళు మాకు ఎలా రిలేటివ్స్ అవుతారు అని చెప్పి. అండ్ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేస్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ స్లిప్పర్స్ అక్కడ పెట్టేసి ఇంకా చాలా దూరం నడిచిన తర్వాత అప్పుడు టెంపుల్ కనిపించింది. కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే స్తంభం ఉండేది, అంటే ఏ టెంపుల్కి అయినా సరే ఫస్ట్ స్తంభం ఉంటుంది కదా, ఇక్కడ కూడా అది ఉండేదన్నమాట లాస్ట్ టైం. కానీ ఇప్పుడు తీసేశాడు, మరి ఎందుకు తీసేశారో. అండ్ రష్ ఎక్కువ ఉండేదన్నమాట అప్పుడు, ఇప్పుడైతే రష్ కూడా తక్కువ ఉంది. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి రష్ ఎక్కువ లేదని అనుకుంటున్నాను నేను.
ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ 108 స్టెప్స్ ఉంటాయి. ప్రతి స్టెప్‌కి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని గట్టిగా అనుకుంటూ స్టెప్స్ వేయాలన్నమాట. ఇది నాకు చాలా నచ్చింది. అలా అనుకుంటూ వెళ్తుంటే ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చాయి నాకు. సో, అలా 108 టైమ్స్ అనుకుంటూ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేశాక టెంపుల్ లోపలికి ఎంటర్ అయితాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. లోపలంతా గోల్డ్ కోటింగ్‌తో బావుంటదనమాట. ఇంటీరియర్ అంతా చూస్తే అసల ఐ ఫెస్ట్‌లా అనిపిస్తది. అంత బావుంటది. నాకు చాలా నచ్చేసింది. వీడియో అయితే తీయకూడదు కదా టెంపుల్ లోపల. అందుకని చెప్పి నేను తీయలేదు. ఇంటీరియర్ అయితే మాత్రం లాస్ట్ టైం వెళ్ళా కదా అప్పుడు వీడియో తీశాను. అండ్ షార్ట్ కూడా ఒకటి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఇతను వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ అంట. సో, ఇంకా అలా వెళ్తే అక్కడ బుక్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. కానీ మేము కొనలేదనుకోండి. అండ్ ప్రసాదం అని, స్వీట్స్ అని, స్నాక్స్ అని చాలా పెట్టారు. పానీపూరి, చాట్ దగ్గర నుంచి ప్రతిదీ ఉందన్నమాట అక్కడ. లేదంటూ ఉండదు. అంత పెద్దదన్నమాట అది. అండ్ ఇక్కడ చూస్తే మీరు మల్టీ జెమ్ స్టోన్ గుడ్ లక్ ట్రీ ఇది. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది, బాగా జరుగుతుంది అని అంటారు. నేను కూడా గూగుల్లో అలా చూశాను. సో, అందుకే తీసుకున్నాము. ఇది ఇంట్లో ఒక కార్నర్‌లో అయితే పెట్టాలి. ఏ కార్నర్ అయినా పర్లేదు కానీ ఫ్లోర్‌కి ఒక 3 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉండాలి. సో, కలర్ఫుల్‌గా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాము. అండ్ అక్కడే పక్కన గంట కూడా కనిపించింది. మోడల్ అయితే బాగుంది కదా, డిజైన్ అనేసి సింపుల్‌గా బాగుంది అనేసి తీసుకుందాం అనుకున్నాను కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. సో, అందుకని చెప్పి నేను అదైతే తీసుకోలేదు. లైట్ తీసుకున్నాను ఇంకా. బట్ చాలా బాగుంది. సౌండ్ కూడా బాగా వస్తుంది. తర్వాత ఎండింగ్‌లో ప్రసాదం ఇస్తున్నారు. ఇక్కడ ప్రసాదం నాకు చాలా ఇష్టం అనమాట. ప్రసాదం కోసమైనా సరే మళ్ళా వెళ్ళాలనిపిస్తుంది నాకు ఈ టెంపుల్‌కి. సో, వేడిగా ఉంటుంది. తినేసరికి భలే టేస్ట్ వస్తుంది. సో, తినేసాక స్టార్ట్ అయిపోయాము. ఇస్కాన్ టెంపుల్ నుంచి అలా వెళ్తున్నాం అనమాట మెట్రోకి. అప్పుడు మాకు ఇక్కడ పక్కనే ఇంట్రెస్టింగ్గా ఇన్స్టెంట్ మెహందీ అచ్చులు అని చెప్పి కనిపించాయి. ఈ అచ్చులు చిన్నప్పుడు ఎప్పుడో వేసుకున్నాను నేను. తర్వాత ఇంకా వేసుకోలేదు. మా జ్యోతి ఏమో అక్క పెట్టించుకుందాం అనేసి అన్నది. నాకు కూడా చిన్నప్పటి మెమొరీస్ అన్ని గుర్తొచ్చి నేను వెంటనే ఇంకా సరే అనేసాను అనమాట. కలర్ ఉంటే బాగుండేది అనిపించింది. అడిగాము రెడ్ కలర్ ఉందా అనేసి, కానీ లేదన్నారు. సరే అని చెప్పి బ్లాక్ ది మా ఇద్దరం వేసేసుకున్నాము. ఇందులో ఎవరి డిజైన్ బాగుంది ఫ్రెండ్స్, నాదా ఆర్ జ్యోతిదా? కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే నాదే బాగా నచ్చింది. నెక్స్ట్ మెట్రో ఎక్కేసి చిక్పేట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ షాపింగ్ కి బాగుంటది అని అన్నారు. సో, అందుకే వచ్చాము. మా వాళ్ళైతే కర్బూజాలు తక్కువ రేట్ కి వస్తున్నాయి అని చెప్పి కొన్నారు. జ్యూస్ చేశాను నెక్స్ట్, అది కూడా బాగానే వచ్చింది. చిక్పేట్ లో లో బడ్జెట్ లో షాపింగ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. అవి మనం చూసుకొని కొనుక్కోవాలన్నమాట. నేనైతే ఒక డ్రెస్ అండ్ ఒకసారి కొనుక్కున్నాను. మహేష్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. చిక్మంగళూరు వెళ్ళాలన్నమాట మ్యారేజ్కి. బెంగళూరులో అయితే సారీస్ లేవు నాకు, అన్ని బొబ్బిల్లోనే ఉంచేసాను. అయితే మళ్ళీ న్యూ సారీ కొనుక్కోవడం ఎందుకు, డ్రెస్ వేసేసుకుందాం అనేసి అనుకున్నాను నేను. కానీ ఆ షాప్కి వెళ్ళాక ఆ పింక్ కలర్ సారీ చూసి ఇంకా మనసు ఆగలేదన్నమాట. తీసుకుందాం అనిపించేసింది. మహేష్ కూడా ఆ సారీ బాగా నచ్చడం వల్ల తీసుకో అనేసి ఫోర్స్ చేశాడనమాట. సో, అందుకే ఇంకా ఈ పింక్ కలర్ సారీ నాదైపోయింది. అండ్ ఆ మ్యారేజ్కి వెళ్ళాం కదా, ఆ మ్యారేజ్లో కూడా చాలా బాగా అనిపించింది ఆ సారీ, ఆ లైటింగ్కి అవి ఇవి. అండ్ ఇది చాలా సింపుల్ సారీ అనమాట. 1200 పడింది నాకు. యాక్చువల్గా అయితే 2000 సంథింగ్ ఎంతో చెప్పాడు, 2000 చేంజ్. మేము అలా బేరం ఆడి 1200కి తీసుకొని వచ్చాము. సో, ఇక్కడ చిక్పేట్లో ఏంటంటే మనం బేరాలు ఆడాలన్నమాట, లేకపోతే మనం బుక్ అయిపోతాము హై కాస్ట్కి. ఈ సారీ నాకు ఉన్న సారీస్లో అయితే ఈ సారీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లైట్ వెయిట్, కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది. రోజంతా కట్టుకొని ఉండిపోవచ్చు. అలా మా షాపింగ్ అయ్యేసరికి 9 అలా అయ్యిందనమాట. షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు అప్పటికే. సో, ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అన్నప్పుడు చెరుకులు కనిపించాయి గాయస్. నేను ఎక్కడ చూడలే ఇలా పీసెస్ లా కట్ చేసేసి అమ్మటం. ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ నాకు ఇవి చాలా ఇష్టము. సో, కొనేసాం అనమాట. కొన్న తర్వాత మాక్సిమం అంతా నేనే తిన్నాను అనమాట. మా అక్క అండ్ జ్యోతి తినమనేసారు. ఏదో ఒక్కొక్కటి తీసుకున్నారేమో అంతే, కానీ మొత్తం అంతా నేనే తిన్నాను అనమాట. ఇంటికి వెళ్ళే వారికి తింటూనే ఉన్నాను అవి. అండ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గరనే ఉంది కదా చిక్పేట్, చూసేద్దామని అలా వెళ్ళాము. కానీ నిజం చెప్పాలంటే చిక్పేట్ అంతేం నచ్చలేదు నాకు. కమర్షియల్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది బెంగళూరులోనే.
అక్కడ చాలా తక్కువ కాస్ట్‌లో ఉంటాయన్నమాట. అది నచ్చింది బాగా నాకు. ఇదైతే అంత చూడడానికి కూడా బాలేదు. స్ట్రీట్ అవన్నీ కొంచెం లోకల్‌లా అనిపించింది. సో, జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం అక్కడికెళ్ళినా సరే. అంటే దట్స్ మై ఒపీనియన్ అంతే. సో, మళ్ళా మెట్రో ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మార్నింగ్ నుంచి నడిచి చాలా అలసిపోయామన్నమాట. సో, నా వీకెండ్ అయితే ఇలా మా అక్క వాళ్ళతో స్పెండ్ చేశాను. 1 డేలో ఓరియన్ మాల్, ఇస్కాన్ టెంపుల్, చిక్పేట్ కవర్ చేయడం అంటే చాలా కష్టం. బట్ వి డిడ్ ఇట్ అనమాట. మాకున్న పట్టుదలతో ఈ 3 ప్లేసెస్‌ని కంప్లీట్ చేయగలిగాము. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి కింద కమెంట్స్ కూడా చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్.